ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానంటూ ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీ విజయాన్ని సాధించిన డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇచ్చాను అని, అన్ని వర్గాల ప్రజలందరినీ ఆనందపరిచానని చెప్పి, నేను కాని పని చేసి ఉంటే నన్ను గెలిపించండి అన్న పచ్చి నిజాన్ని చెప్పి, మేము సిద్ధం అని చెప్పి ఎలక్షన్లకు పోయారని, ఈ రోజు ప్రజలందరూ కలిసి పదవరత్నం 10 సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ రోజు దేవుడు రాసిన స్క్రిప్ట్ కేవలం 10 సీట్లు మాత్రమే అన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రజలు పెద్ద మెజారిటీ ఇచ్చి మమ్మల్ని అందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి, ముఖ్యంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి పెద్ద మెజారిటీతో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. మీడియా సోదరులు, సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే జయనాగేశ్వరుడి గెలుపు కొరకు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని నన్ను గెలిపించాలని చెప్పి ఈరోజు చేసినటువంటి ప్రతి కృషి చేసిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు నేను మీడియా ముఖ్యంగా శిరస్సు వంచి వారందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను పల్లెనిద్రలు చేసి, అదేవిధంగా వార్డు పర్యటనలు చేసి కళ్ళారా చూశాను కొన్ని సమస్యలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు. ప్రతి ఒక్క వర్గానికి, చేనేత వర్గం కావచ్చు, రైతులు, కురుబలు, వాల్మీకులు, బీసీ వర్గాలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎస్సీ